పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారండి. 2029లో గెలవడం కోసం ఇప్పటి నుంచే ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి పన్నాగాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్లు పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కార్ అందించిన పెన్షన్ల స్థానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తుంది. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారండి. రాష్ట్రంలో ఇకపై ప్రతి నెల 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని తేల్చి చెప్పేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారండి. ప్రతి నెల 1వ తేదీ ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకుని పెన్షన్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారండి. తద్వారా 2029లో పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచి అడుగులు వేయాలని సూచించాడు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని ప్రతి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఒక వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కూడా బాబు ఆదేశించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని మరో ఆదేశం ఇచ్చారు. ఎన్డీఏ నేతలకు సమావేశం అవ్వాలని, కార్యకర్తలకు అండగా నిలబడాలని, వారికి తగిన సాయం చేయాలని సూచించారు. ఈ విధంగా 2029లో మళ్లీ గెలుపుకు బలంగా నిలబడాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక ప్లానింగ్ అండి ఇది.